హాయ్ హలో వెల్కమ్ టు రుచికర వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. ఈ మెంతికూర పప్పుని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ బౌల్లో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని దాన్ని 2-3 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న పప్పులో 1.5 గ్లాసులో వాటర్ని వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. వీటిని వేయటం వల్ల మంచి సువాసన వస్తుందండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరను, కొద్దిగా కొత్తిమీరని వేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 6-7 విజిల్స్ని రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. పోపు కోసం గిన్నెని పెట్టి అందులో ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో పోపు దినుసుల్ని, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే మెంతికూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.